ఈ గ్రోత్ మరి ఇది వచ్చింది ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాతనే మందు స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ చూడండి అంటే మరి మా యాప్ చెప్తానంటే నేను వద్దు ఊరుకొని చూద్దాం అంటే పికప్ అయింది, ఫుల్ పికప్ అయింది. రైతులందరికీ నమస్కారం అండి, మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే మనం ఫీల్డ్ లో భాగంగా ఈ రోజు మనం ఇది వ్యాసాపురం విలేజ్ లో ఉన్నాం, ఉరవకోట మండలం సంబంధించింది. డబ్బీ మిరప ఇక్కడ ఒక 23 ఎకరాల మిరప సాగు చేస్తున్న రైతు దగ్గర అయితే ఉన్నాం. అయితే నమస్తే అండి, మీ పేరు సార్? రాజన్న. ఏ విలేజ్ మీద? వ్యాసాపురం. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 23 ఎకరాలు. అయితే మీరు రీసెంట్ గా ఈ ఫెరారీ గోల్డ్ అనేది ఎప్పుడు స్ప్రే చేశారు ఈ పంటకి? ఈ రోజు 7 రోజులు ఏమైంది, 7 రోజులైంది స్ప్రే చేసి. కొట్టక ముందు ఏం సమస్య ఉండేది? ఏం సమస్య లేదు, అంత ఎర్రగా ముడత ఎక్కువ ఉండేనా? ఒకసారి ఈ గ్రోత్ మరి ఇది వచ్చింది ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాతనే మందు స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ ఉండేనా ఈ విధంగా ముడత ఉండేదా సార్? ఇప్పుడు ఈ పైన గ్రోత్ వచ్చిందంతా ఈ మందు స్ప్రే చేసినంతనే. ఎన్ని రోజులైంది స్ప్రే చేసి? 7 రోజులైందా? మొత్తం అంతా మీరు 23 ఎకరాలకి చేసినారు. ఏది రకం ఇది? డబ్బీ మిరప రకం. దేనికి బాగా పనిచేసింది అనుకుంటున్నారు ఈ మందు? మీరు ముడికి గ్రోతింగ్ కి అన్నోళ్ళకి బాగా పనిచేసిందా? మరి రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు. వేరే రైతులకు మీరు ఏమైనా చెప్పారా? చెప్పినా నేను కూడా నిన్న శ్రీశైలం పోయి వస్తుంటే దావా అభిలోకి చెప్పిన ఇది కొట్టండి బాగుంది, గ్రోతింగ్ వచ్చింది, మేము స్ప్రే చేసాం, మీరు కూడా వాడండి అని చెప్పినాను. చెప్పేసి అన్నారా? ఇక్కడ కూడా మీరు సరౌండింగ్ లో రైతులు వాడారా అండి? వాడినారు. ఇదే మొత్తము ఏమైనా వర్షాలు ఎక్కువ అంత ఎర్రగా నిలబడిపోయింది. మళ్ళీ చెడపల్లనే ఉంటే మరి మా యాప్ చెప్తానంటే నేను వద్దు ఊరుకొని చూద్దాం అంటే పికప్ అయింది, ఫుల్ పికప్ అయింది. ఇప్పుడు వచ్చింది మళ్ళీ గ్రోత్ నీట్ గా వచ్చింది కదా, అంటే మరి హెవీగా రానట్లా బాగా నేచురల్ వచ్చింది. పూత వస్తుందా? వస్తుంది, పూత కూడా వస్తుందా? వచ్చిన పూత కూడా సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. ఎడన కూడా మామూలు పోతుంది, రాలుతున్నాయి. కంట్రోల్ అయినాయా మరి? అయినాయా? సరే, ఎవరైనా రైతులు వాడుకోవచ్చు కదా? ఎవరైనా వాడుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నారు మందులు మీరేవి? మేము ఇక్కడ శంకరబండ రెడ్డోళ్ళ అమ్మ గ్రెయిన్స్ తెచ్చుకున్నారు. అక్కడే తీసుకున్నది? అక్కడే తీసుకున్నారు. ఓకే, అయితే రైతులైతే ఎవరైనా వాడుకోవచ్చు. ఓకేనా? ఏ విధంగా ఉన్నా మీరు ఒకసారి చెప్పండి. నాకు ఈ రాజన్న వచ్చి చాలా పేచాడు ఆ రోజు. అంటే చాలా పొలం మీద ఏంటంటే ఫస్ట్ నేను ఆ స్వామికి ఇచ్చిండు కదా ఆ రోజు. స్వామి అంటే ఈయన 1 ఎకరాకి చూద్దాం, 1 ఎకరాకి వేసినాడు. ఫస్ట్ ఎంసీ ఎక్స్ట్రా ఫెరారీ గోల్డ్ 1 ఎకరాకి వేసినారు. అది బాగుందని తర్వాత వాళ్ళని ఏం చెప్పినాడు, ఇది బాగుంది ఒకేసారి తెచ్చేకి ఏమంటే మళ్ళీ తర్వాత మొత్తం పొలం. ఫస్ట్ మీకు నమ్మకం కలగలేదు? అయితే కలగలేక 1 ఎకరాకి కొట్టుకున్నారు. చూడలేదు కదా మనము. యాక్చువల్లీ మాకు ఇష్టపడేది దీనికి 1 ఎకరా కొట్టి తర్వాత వాళ్ళు కూడా అదే రికమెండ్ చేస్తారు. మీరు మొత్తం ఒకటేసారి కొట్టద్దండి, 1 ఎకరా కొట్టండి, నచ్చితేనే మిగతా అంతా కొట్టండి అని చెప్పి. నచ్చితే కొట్టు లేదన్నారు. మరి ఆయన చెప్పినంత నమ్మకంగా మందు పనిచేసింది కదా, అది నమ్మకంతోనే మొత్తం స్ప్రే చేసినారు. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ.